హాయ్ నమస్తే, నేను మీ రావుపల్లి భాస్కర్, హైకోర్టు అడ్వకేట్, హైదరాబాద్. చాలా మంది నేరస్తులు కోర్టుకు రావడం అనేది జరుగుతలేదు. తర్వాత అరెస్ట్ కాబడినటువంటి వ్యక్తి రిలీజ్ అయ్యి జరగకుండా వెళ్ళిపోవడం జరుగుతాం. ఎన్బిడబ్ల్యూలు అంటే నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేస్తారు. కొంతమంది కేసులలో ఉండి కేసు విచారణ తర్వాత శిక్ష వేసిన తర్వాత కూడా బెయిల్ మీద బయటకు వచ్చి దొరకకుండా వెళ్ళిపోతా ఉంటారు. అట్లాంటి వ్యక్తులు దొరకకపోతే ఏం చేస్తారు అనేది చాలా మంది అడుగుతారు. ఒకటి గుర్తుంచుకోండి, ఎన్బిడబ్ల్యూస్ ఇష్యూ కాబడినటువంటి వ్యక్తులు దొరకకపోతే వాళ్ళకు బెయిల్ ఇచ్చినటువంటి వ్యక్తుల యొక్క ఆస్తుల్ని చేయటం ఒక యాంగిల్. లేదు, ఎన్బిడబ్ల్యూ కాబడినటువంటి వ్యక్తి పేరు మీద ఉండేటటువంటి ఆస్తుల్ని కోర్టులు జప్తు చేస్తాయి. ఇల్లు కావచ్చు, ఫ్లాట్లు కావచ్చు, పొలాలు కావచ్చు, వ్యవసాయ భూములు కావచ్చు, వాటిని జప్తు చేసేటటువంటి అధికారం ఉంది. ఆ రకంగా ఎన్బిడబ్ల్యూ ఇవ్వబడినటువంటి వ్యక్తుల మీద వాళ్ళు దొరకకపోతే వాళ్ళ ఆస్తుల్ని సీజ్ చేసేటటువంటి అధికారం, జప్తు చేసే అధికారం కోర్టులకు ఉంది. కాబట్టి మీ యొక్క నోటీసులు పెడతాను. థ్యాంక్ యూ.